ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో యస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నా వెనక బోర్డు చూసారు కదా, సుందరపేట. ఇప్పుడు ఈ ఊరు పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామం. సుందరపేట గ్రామానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా రాబోతున్న కళ్యాణ్ పడాల ఉన్న గ్రామం. సో గ్రామస్తులంతా కూడా కళ్యాణ్ పడాల విన్ అవ్వాలా అని ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ గా ప్రేయర్స్ చేయడంతో పాటు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ నిర్వహించడమే కాకుండా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళందరూ కూడా తను విన్ అవి రావాలనేసి అని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా షేర్ చేసుకున్నారు. అదేవిధంగా నిన్న బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ గా అనౌన్స్ చేసిన తర్వాత, ఏదైతే నాగార్జున గారు అనౌన్స్ చేశారో ఆ తర్వాత ఈ ఏరియా ప్రజలు ఆనందానికి అవధులేవనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మా కళ్యాణ్ బాబు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా వస్తున్నాడు, దిష్టి తీసేయాలి, సంబంధాలు మాట్లాడేయాలని ఒక్కొక్కరు వారి యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మనతో షేర్ చేసుకుంటున్నారు. వెళ్దాం పదండి. కళ్యాణ్ గారికి ఏమవుతారు మీరు? సిస్టర్ అవుతానండి. మీ బ్రదర్ గారి గురించి నిన్నంతా కూడా టీవీల కంటే చాలా ఎక్సైటింగ్ ఉంది మేడం. చాలా నిన్నైతే ఎంత ఎంజాయ్ చేసామంటే క్రాకర్స్ పేల్చుకొని మొత్తం వచ్చేస్తున్నాయి. నాకు చాలా మా తమ్ముడు గెలిచాడంటే మాకు చాలా చాలా ప్రౌడ్ గా ఉంది మేడం. మాకు సుందరపేట అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు భోగాపురం దగ్గర మా తమ్ముడు, మా చుట్టాలు, అంటే మాకు ఓన్ బ్రదర్ కాదు, అంటే మా ఊరు గ్రామం నుంచి వెళ్ళాడంటే మా సొంత బ్రదర్ గా ఫీల్ అవుతున్నాం. మాకు కావలసిన రిలేటివ్స్, చుట్టాలు అందరినీ ఓటేయండి ఓటేయండి అనేసి నేను అంత కష్టపడ్డాను. అలాగే మా వారు కూడా, మాకు చిన్న షాప్ ఉంది కంటైనర్, ఆ షాప్ కాడికి వచ్చిన వాళ్ళకి అందరికి మా మేనల్లుడిని గెలిపించండి గెలిపించండి చాలా మేము కష్టపడ్డాం. అలాగే మా తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు, చాలా గెలిచాడు. మాకు చాలా ప్రౌడ్ గా ఉంది మేడం. మా మీ తమ్ముడు గారు అంటే ఒకప్పుడు కళ్యాణ్ పడాలంటే ఎవరికో తెలియదు. అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంటర్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ అంటే ఎక్కడో కానీ ఇంత ప్రపంచంలో సృష్టించాడు కదా. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క బిడ్డ వస్తున్నాడు అనేటట్టుందా? చాలా చాలా వస్తాడని మేము ఊరేగింపుతో తీసుకొస్తాం. ఎప్పుడు వస్తాడని మేము ఎగ్జైటింగ్ ఉన్నాం మేడం. ఇవాళ వస్తాడు అనుకున్నాం మేడం, కానీ రేపు ఎప్పుడో వస్తాడు. సిస్టర్ కదా మీ తమ్ముడా అన్నయ్య? తమ్ముడికి ఏమి ఇష్టం, ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మా తమ్ముడికి ఏది కావాలని నేను ట్రై చేస్తాను, నేను ప్రయోగం చేస్తాను. ప్రయోగం ఇప్పుడు చేస్తారా? నాకు వంటలు రావు మేడం. అమ్మ మీకేమవుతాడు కళ్యాణ్? కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు. కళ్యాణ్ గారు విన్నర్ అయ్యి వస్తున్నారు కదా, సో వచ్చిందా మీకు? ఎలా అనిపిస్తుంది విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత? బాగా బాగా పేరు తెచ్చుకోవాలి, గొప్పతనం వచ్చింది. ఏ ఊరిది? సుందరపేట. అక్కడ టీవీలో చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఏటి బొట్టుడు ఎక్కడ ఉండేవాడు ఇప్పుడు టీవీలోకి వెళ్ళాడు అని అనుకున్నారు? అలాగే అనుకోలేదు. చూడు బాగా ఎంత తెలివైనాడు అనేసి అనుకోను. అమ్మగారికి ఒంట్లో బాగోపోయినా నైట్ 11 వరకు కూర్చొని చూసేవారండి. చాలా, అమ్మ నీకెందుకు, నీకు బాగోదు పడుకో అంటే, మీ ఊరు అబ్బాయి కష్టపడుతుండు, బాగా ఆడుతాడు, ఎలాగుంటుందో ఎలాగ ఆడుతాడు అనేసి కూర్చొని చూసేదమ్మ ఒంట్లో బాగోపోయినా. మీ ఆనందం అంటే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న దానికి రిజల్ట్ నిన్న వచ్చేసింది. అయితే 2 వరకు సెలబ్రేషన్ చేసుకున్నాం మేడం. క్రాకర్స్ పేల్చుకొని అసలు నిద్ర పట్టలేదు. మళ్ళీ ఎవరైనా స్టేటస్లు పెట్టారేమో, ఏం పెట్టారా అని అలా లెగవానే కనీసం. అలా నిజమా కళ నిజమా? అది కూడా మార్నింగ్ లేచి మొబైల్లో ఏం పెట్టారేమో, ఇంకేమైనా ఉన్నాయేమో అన్నట్టు చాలా నిద్ర పట్టలేదు. మార్నింగ్ నుంచి ఇప్పుడు స్నానం చేశాను మేడం. ఫోన్లు చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. దేవుడి దయ వల్ల మా తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు, ఓట్లు కూడా అలాగే వేసాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావోద్వేగం. ఎందుకంటే మనం ఆవిడ మాట్లాడేటప్పుడు కళ్యాణ్ పడాలా గారి గురించి చెప్పగానే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మనం అంటే చాలా సేపు ఆవిడ ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది అంటే చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతుంది. ఇంకా 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 గ్రామస్తులందరూ కూడా కళ్యాణ్ పడాలా గారి గురించి చెప్పడానికి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. అదే విధంగా
కళ్యాణ్ పడాలా గారు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత గ్రామానికి ఎంటర్ అయ్యే ముందు ప్రత్యేక ఏర్పాట్లు కూడా అంటే స్పెషల్ గా తీసుకురావడానికి గ్రామస్తులందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి చూద్దాం. కళ్యాణ్ బాగానే బాగానే పని బాగా గేమ్ ఆడి పైగా మా సుందరపేట బాగా పేరు తెచ్చాడు. టీవీలో చూసారా? నిన్న చూసారా? నిన్న చూసారా? చెప్పాము. మా ఇరుమైలు అందరూ ఆనందం పడ్డారు. భోగాపురం గ్రామం, సుందరపేట గ్రామం, భోగాపురం తాలూకా. ఇప్పుడు భోగాపురం దగ్గర సుందరపేట విజయనగరం జిల్లాకి బాగా పేరు వచ్చింది. మా మేనవాళ్ళు బాగా ఆడినాడు, కొట్టుకొని వచ్చాడు. ఒకప్పుడు ఏరియా అంటే ఏంటో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాల అనగానే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట వాసి. ఓ వాళ్ళూరా, ఓ వాళ్ళ ఊరా, వాళ్ళ ఏరియానా, ఆ డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు అందరూ కూడా ఆ చుట్టాలందరూ పరామర్శిస్తున్నారంట వాళ్ళని. కళ్యాణ్ గారి పెద్దమ్మ, అత్త, నానమ్మ, తాతయ్యలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం గ్రామం అంతా కూడా కళ్యాణ్ గారి చుట్టాలి. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ తో నిండిపోయిన ప్రాంతం కాబట్టి. అమ్మ నిన్న టీవీ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? అసలు ఎంత వరకు చూసారు? ఏం ఎక్స్పెక్ట్ చేశారు? అంతా బాగా జరిగింది. వాళ్ళ ఓట్లు బాగా ఇద్దరికి బాగా వచ్చాయి. కానీ చిన్నప్పటి నుంచి బాబు అన్ని విధాలుగా కష్టపడి వచ్చాడు కాబట్టి ఆ చిన్న ఎక్స్ట్రాలో నెంబర్ లో ఉన్నాడు కాబట్టి మన కళ్యాణ్కే ఓటు ఇచ్చారు. ముందే అనేసుకున్నారా? ముందే తెలిసిపోయిందా మన కళ్యాణే విన్నర్ అని? అనుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే జనాలు అందరూ ఓట్లు బాగా వేస్తాను, అందరు దేశం అంతా మన వాళ్ళందరూ సపోర్ట్ బాగుంది. అందువల్ల మన పిల్లడు బాగా అన్ని విధాలు కష్టపడి వచ్చాడు కాబట్టి బాగా చేస్తాడు కాబట్టి అందరూ అనుకున్నాం గెలుస్తాడు. ఒకప్పుడు ఈ ఊరు వైపు పెద్దగా ఎవరు వచ్చేవారు కాదేమో, అంటే కళ్యాణ్ గారి ఇల్లు అనుకోని గానీ, సుందరపేట ఎక్కడ గానీ. కానీ ఇప్పుడు అందరూ లైన్ కట్టేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మా ఊరికి ఇంత పేరు తెచ్చాడని సంతోషంగా. నానమ్మ కదా, రేపు మరి మనోడు వచ్చేసరికి ఏంటి ప్లానింగ్? అంతా అక్కడ పార్టీలు, కేకులు, టెంట్లు, కుర్చీలు అంతంతా జరిగాయి రాములవారి గుడి పక్కనే. బాగానే చేసింది. మా ఊరు వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి రేపు మనోడు రాగానే దిష్టి తీసేస్తారు. ఏమంటారు అంటే అప్పుడు ముందంతా ఒక లెక్క, ఇప్పుడు ఏంటంటే అక్కడ నుండి వచ్చిన తర్వాత అమ్మో సంతోషం, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా పలకరించాలి అని ముందు ప్లాన్ చేసుకుంటా. ఏం బాబు బాగున్నావని అడగాల, లేదంటే ఏరే కళ్యాణ్ అని అనాలని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సంతోషంగా బాగా వచ్చా బాబు, హ్యాపీ గుండు, ఇకనైనా హ్యాపీ బతుకు, హ్యాపీ గుండు, బాగా గెలిచా కాబట్టి అనుకుంటాం. ఇంకేమనుకో. ఎస్ ఎస్ అదే విధంగా సార్ చెప్పండి కళ్యాణ్ గారి గురించి. నేను అక్కడ మాట్లాడుతుంటే సార్ చాలా మురిసిపోతున్నారు మనసులోన. సార్ చెప్పండి, నేను ఆ షో చూసిన తర్వాత ఎలా అనిపించింది? మాట్లాడడం సరిగ్గా మా టీవీ అండి, మా టీవీ మా ఆయన అవుతుంది. మీ మేనల్లుడు కప్పు గెలుచుకొని వస్తున్నాడు కదా, హ్యాపీగా ఉందా? మంచిదే, బాగానే గెలుచుకోండి, మంచిదే అంటారు. టీవీ చూడలేదు. ప్రస్తుతం మనమైతే ఉన్నాం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పడాలా గారి ఇంటి ముందు. చూస్తున్నాం కదా వాళ్ళ ఇల్లు, అది ఆ ఎదురింట్లో ఉంటున్న ఆంటీ ఈమె. ఎందుకంటే ముఖ్యంగా కళ్యాణ్ ని చిన్నప్పటి నుండి కూడా చూసింది వీళ్ళే కాబట్టి కళ్యాణ్ గురించి పేరెంట్స్ కన్నా ఎక్కువగా అత్త బాప అనుకుంటూ ఈ ప్రాంతంలో అందరూ ఎక్కువ తిరుగుతుంటుంటారు. ఎదురుగా ఉండే వాళ్ళతో రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటుంటారు. సో కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళంతా కూడా రిలేటివ్స్ కాబట్టి అడుగుదాం. అమ్మా కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కళ్యాణ్ చాలా బాగా ఆడాడు, విన్నర్ అయ్యాడు, కప్పు పట్టుకొని మా ఊరు వస్తాడు. కళ్యాణ్ చిన్నప్పటి నుండి అసలు మీకే తెలుస్తుంది, ఎందుకంటే అమ్మ నాన్నల కన్నా వాళ్ళు చేసే అల్లరిని ఎదురుగా గమనిస్తుంది మీరే ఈ ఇంటి నుండి కాబట్టి. సో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? చిన్నప్పుడు ఇక్కడ ఉండరు కాదమ్మా, వాళ్ళు భీమవరంలో ఉండరు. వాళ్ళ అమ్మాలు అదే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల అక్కడ ఉండిపోండ్రు అనమాట. పిల్లల్ని బయటనే ఉంచుతారు. బయటనే కాకినాడలో చదువుకుంటాడు. కాకినాడలో చదువుకున్న తర్వాత 10వ తరగతి వరకు చదువుకొని 10 తర్వాత ఇక్కడికి వచ్చేసాడు. పండగ పబ్బానికి వచ్చేవాళ్ళ వచ్చాడు. మరి ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడము, అదే కాకుండా బిగ్ బాస్ అనేసరికి అసలు ఎంత క్రేజ్ ఉన్న షో అందరికీ తెలిసిందే. ఎంత ఆనందంగా ఉంది, పండగలా ఉంది మాకైతే. రాత్రి 2 గంటల వరకు మేము పడుకోలేదు. ఇక్కడ అంతా సంబరాల, అందరూ కూడా హ్యాపీగా బాగా.
మరి మీరు ఏమవుతారు? నేను అత్తను అవుతాను. మరి మేనల్లుడి కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? అదో ఊరేగింపు తీసుకొస్తాడట కదా, బుధవారం వస్తాడట, ఊరేగిస్తారట, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాం. మేనల్లుడి కోసం ఈ 9 నెలలుగా ఇంటి దగ్గర మరి భోజనం మిస్ అయ్యాడు కదా, అత్త కాబట్టి మీకు తెలుస్తది ఏం స్పెషల్ వండి పెడతారు. నాటుకోడినా గారెలా ఏంటి చెప్పండి. ఆడికి పకోడీ అంటే ఇష్టం. ఏం పకోడీ? శనగపిండి పకోడీ. పకోడీ వేసి పెడతాం. అవునా, పకోడీ ఇస్తారనమాట. సో ఓకే ఓకే. ఇంకా అంటే ఎదురుగా ఉంటున్నారు కాబట్టి కళ్యాణ్ గురించి వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ చూసాము, ఇన్నోసెంట్ చాలా. ఇంకా అంటే దగ్గర పడుతున్న కొలిది అప్పటి వరకు ఒకలా ఉండేది, దగ్గర పడుతున్న కొలిది ఎవరైతే ఇద్దరు మాత్రమే ఫైనల్ కి వెళ్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏటో పని కూడా చేతిని పడదు, ఆలోచన కూడా ఇంకేమీ రాదు. మాకే పడలేదు, మేమే ఎంత ఇబ్బంది పడిపోయినాం, టెన్షన్ వచ్చింది. ఎవరికి వెళ్ళిపోద్దా కప్పు, ఎవరికి వెళ్ళిపోద్దా కప్పు అనేసి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడలేదు, ఆనందమా? ఆనందంతో వస్తున్న బాష్పాల. ఎస్, మేనత్త కాబట్టి అంటే అత్త అవుతారు కాబట్టి ఆ ఆనందం వేరు. అయితే కళ్యాణ్ వచ్చిన తర్వాత మేనత్తలు హారతి పాట పాడతారు కదా దిష్టి తీసి, మరి రెడీ అయిపోయారా? పాట పాడుతాం. ఏ పాట పాడడానికి రెడీ? పాట అయితే నాకు రాదు, ఎవరైనా పాడితే వెనకదలు పాడుతాం. హారతి కట్నం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇస్తాడు హారతి కట్నం కూడా. ఎవడా ఇన్ని రోజులు కష్టపడి ఇచ్చినా ఇవ్వకపోయినా హారతి కట్నం అంత హ్యాపీగా వస్తుంది కాబట్టి మాకు ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా ఒకటి. ఇదంతా కూడా సరదాగా ఫన్నీగా, ఎందుకంటే మేనత్తలు అనేసరికి ఆ సరదా ఉంటేనే పల్లెటూరులో ఆనందం, ఆ అభిమానం వేరు. సో ఎదురింటి వాళ్ళతో మాట్లాడేసాం, ఇప్పుడు పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, కళ్యాణ్ గారు పక్కిల్లు మీది, ఏమవుతారు మీరు? నేనా పెద్దమ్మ. మరి కొడుకు వస్తున్నాడు కదా 3 నెలల తర్వాత, కప్పు పట్టుకొని వస్తున్నాడు. సో కొడుకు కోసం ఏంటి వెరైటీలు ఏం చేస్తున్నారు, ఏం స్పెషల్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? వచ్చిన తర్వాత నేను చూసారా టీవీ? ఎలా అనిపించింది? నిన్నంతా కూడా 8 గంటల నుండి 10:30 వరకు ఒక ఉత్కంఠ భరితంగా చాలా టెన్షన్ గా పడ్డారు కదా. లాస్ట్ కి కళ్యాణ్ మాత్రమే విన్నర్ అని తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పడ్డారా? అక్కడికి వెళ్ళారు కదా, పడతారు కొంచెం, పర్లేదు. ఇప్పుడు వెళ్ళే ముందు ఏమో అనలేదు, మామూలుగా వెళ్ళారు. బాగానే ఉంది. ఇప్పుడు కప్పు వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంటది అంతే. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ పడాలకి విషెస్ చెప్పేందుకు ఇక్కడంతా కూడా వారి గ్రామస్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న నైట్ 10:30 తర్వాత ఒక లెక్క. నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు మిస్డ్ కాల్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించి విన్నర్ అవ్వాలని ఎంతో మంది ఆకాంక్షించారు. కానీ విన్నర్ అయిన తర్వాత వీళ్ళ హ్యాపీనెస్ కి అయితే మాత్రం అంతులేదనే చెప్పుకోవచ్చు. హాయ్, మీ ఏరియా నేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది సుందరపేట గ్రామం, భోగపురం మండలం, సుందరపేట గ్రామం. ఇప్పుడు సుందరపేట అంటున్నారా, కళ్యాణ్ వాళ్ళ ఊరు అంటున్నారా? కళ్యాణ్ వాళ్ళ ఊరే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ ఊరు అంటున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు బిగ్ బాస్ వరకు వెళ్ళడమే అంటే అది ఒక హైలైట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఏరియా అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అనగానే అసలు మనకి మాటల్లో చెప్పలేదంత. ఎలా అనిపించింది విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత? నిజంగా అసలు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ చెప్పుకోవాలంటే. అసలు అక్కడ వరకు వెళ్ళడమే చాలా గ్రేట్. అలాంటిది అక్కడికి వెళ్ళి మా రిలేటివ్ అబ్బాయి విన్ అవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఊరు ఇంత బాగా పేరు వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంతా కళ్యాణ్ వల్లే. కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు అంటే ఒక్కొక్కసారి ఎలిమినేషన్ రౌండ్ వచ్చినప్పుడు అంతా కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఆట తీరు ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటూ, అదే కాకుండా అంటే మన ప్రాంతవాసి ఆటను బట్టి కూడా మనం పుషప్ ఇవ్వాలి అండ్ ఎంకరేజ్మెంట్ చేయాలి. అంతేకాకుండా మీరంతా క్యాంపెయిన్ మిస్డ్ కాల్ కి సంబంధించిన క్యాంపెయిన్ లో మీరంతా కూడా పాల్గొన్నారు. సో మీ కష్టానికి ఫలితం వచ్చిందా? కష్టానికి ఫలితం వచ్చిందా అంటే వచ్చింది, అఫ్ కోర్స్. అండ్ మాదొక్కటే కాదు, చాలా మంది, మేమే కాదు తెలియని వాళ్ళు కూడా చాలా మంది కళ్యాణ్ని నమ్మి తనకి ఓట్ చేసి గెలిపించారు. సో మా ఒక్కరిదే కాదు, చాలా మందిది ఆ క్రెడిట్. వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన ప్రాంతవాసి, మన ఏరియా, మన చుట్టాల అబ్బాయే. కానీ ఇంకా అంతకు మించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంత చిన్న మారుమూల గ్రామం నుంచి వెళ్ళడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత చిన్న విలేజ్ నుంచి కప్పు గెలుస్తాడా గెలదని మాకు తెలియదు, కానీ ఇంత చాలా హ్యాపీగా ప్రౌడ్ ఆఫ్ గా ఫీల్ అవుతున్నాం. సో హ్యాపీ, చాలా హ్యాపీ. అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు నిన్న 8 నిన్న ఏంటి
అవునా ఎలా 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 ఏటి 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 టెన్షన్ ఎక్కిపోతుంది. మా ఊరు అబ్బాయి ఆంధ్ర మొత్తం మీద, ఈ జిల్లా మొత్తం మీద, ఈ భోగాపురం జిల్లాకు పేరొచ్చాడు, వైజాగ్ జిల్లాకు పేరొచ్చాడు, శ్రీకాకుళం జిల్లాకు పేరొచ్చాడు, సంతాన విజయనగరం జిల్లాకు పేరొచ్చాడు. మాకు ఎంతకంటే యాఫీ ఇంకేట్ లేదు మా ఊరు జనాలకి. మాకు మా డిగ్రీ చదువుకున్న అబ్బాయి వెళ్ళాడు, ఆంధ్ర మా మిలిటరీ కానీ వెళ్ళాడు, ఇందులో పాల్గొన్నాడు, ఇంటర్ అయ్యాడు, శుభ్రంగా గెలిచాడు. మాకు యాఫీ ఇంకేం కావాలి? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీది విజయనగరం అనేసరికి ఎక్కడ అంటారు కదా, ఇప్పుడు మన విజయనగరం అనేసరికి మా ఊరు సుందరపేట గ్రామం మాది. చిన్న జిల్లా, 300 గడప. అందులో మా అబ్బాయి వెళ్ళాడంటే మాకు ఇంకేం కావాలి? డబ్బు దానం కాదు, మాకు పేరు గెలిపించుకొచ్చాడు, మాకు అది చాలు. ఇంక అంతకంటే ఏం కావాలి మా సుందరపేటకి? అది వారి ఆనందం అంటే నిన్నటి వరకు ఒక లెక్క అన్నాను కదా, నిన్న నైట్ 10:30 తర్వాత ఒక లెక్క 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ గురించి అసలు ఏం తెలిసింది? నైట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు? చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మా సుందరపేట గ్రామానికి మా పడాల్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 లో ఇంత ఆనందకరంగా, ఇంత ఉత్సాహంగా, మాలో తెలియని ఆనందాన్ని ఉప్పొంగిపోయేలాగా కప్పు కొట్టుకొని వస్తాడని మేము ఊహించలేదు. కానీ కొడతాడు, కానీ లాస్ట్ దాకా టెన్షన్ తో మనసు అదొక దీంతో ఆనందంతో మేము మా ఊర్లో తెర మీద చూసి ఆనందించి ఇక విన్ అయ్యాడు అనేసరికి ఎంత ఉల్లాసంతో మేము సెలబ్రేషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. కళ్యాణ్ గురించి వెయిట్ చేస్తూ అందరూ కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. తను వచ్చిన తర్వాత తనకి స్పెషల్ విషెస్ చెప్పాలని. అంతేకాదు తన గెలుపు కోసం ఆడియన్స్, అదే విధంగా తన కృషి ఇదంతా పట్టుదల ఒకటైతే, తన గేమ్ ప్లానింగ్ అంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఏరియాలో తన గెలుపు కోసం కృషి చేసిన యువత అందరూ కూడా, చిన్న పెద్ద మహిళ మృతక ఎవ్వరూ లేరు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా మా కళ్యాణ్ కి ఓట్ వేయండి అంటూ అందరూ కూడా వారి యొక్క వర్క్ ని వాళ్ళు కూడా చేశారు. హాయ్ మ్యామ్, ఎలా అనిపించింది? మీ కష్టానికి ఫలితం వచ్చిందా? తప్పకుండా వచ్చింది. చాలా నిన్నటి వరకు కూడా విన్నరా రన్నరా అనేసని చాలా టెన్షన్ గా ఉన్నాం. ఎండ్ ఆఫ్ ది డే వరకు మేము, అది మాకు తెలిసేంత వరకు కూడా చాలా చాలా క్రూషియల్ టైం మాకు. అది చాలా చెప్పలేం ఇంకా. అది అంటే మ్యాచ్ లో ఒక మ్యాచ్ డూ ఆర్ డై అనే టైప్ లోని లాస్ట్ బాల్ డిసైడ్ చేస్తుంది అనే విధంగా నిన్న ఒక 1 minute కోసం అసలు హోల్ 3 months నుండి మొత్తం అంతా చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి మాకు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వాడిని చాలా లైక్ అందరూ సపోర్ట్ చేసి వాడిని ఇంతవరకు తీసుకొచ్చి వాడి సక్సెస్ అంటే వాడు కష్టపడిన దానికి ఫలితం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కళ్యాణ్ పడాలా ఏంటవుతారు? మా బ్రదర్, మ్యామ్, రిలేటివ్స్. ఓకే. అయితే బ్రదర్ కోసం చెల్లమ్మలు చాలా మంది వాళ్ళు ఎఫోర్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరికి అంటే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి మిస్డ్ కాల్ క్యాంపెయిన్, కాలేజెస్ వెళ్ళి, ఇంకా మేము వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ మొత్తం చాలా క్యాంపెయినింగ్ చేసి చాలా కష్టపడ్డాం. దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వాడి విన్నింగ్ కూడా. అయితే మీ కళ్యాణ్ అన్నని ఎలా చెప్తారు? సోల్జర్ కళ్యాణ్ అని చెప్తారా? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అని చెప్తారా? లేదు మా ప్రాంతవాసి అని చెప్తారా? ఎలా చెప్పాలనుకుంటున్నారు మీ అన్న? తను లైక్ పవర్ స్టారే, ఇంకా అవునా? మినీ పవర్ స్టార్ అంతే. ఆ పేరులోనే పవర్ ఉంది అసలు. అయితే కళ్యాణ్ ని తెర మీద చూసారు అంటే, ఐ మీన్ బిగ్ బాస్ సీజన్ 9 లో చూస్తున్నారు, ఎపిసోడ్ లో సోల్జర్ గా చూసారు, అదే విధంగా మీ ఇంటి దగ్గర ఇక్కడ తిరిగిన అబ్బాయిగా చూసారు. సో ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు వేరు, సో ఒక హుందాతనంగా వస్తున్నాడు. సో ఇప్పుడు ఎలా చూస్తారు? ఇంకెలా చూస్తాం అసలు? ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాం మాకు తెలియట్లేదు. ఫీల్ అనేది మాటల్లో చెప్పలేం అసలు. ముందు వరకు మా రిలేటివ్, మా బావగారు అంతే, అలా ఉండేది. ఓకే నార్మల్ ఒక పర్సన్. ఇప్పుడు అమ్మాయి సెలబ్రిటీ, మా రిలేటివ్, మా ఇంట్లో. మేము ఎలా ఫేస్ చేస్తామని చెప్పేసి ఎవరి వల్ల కాదండి. సెలబ్రిటీ టచ్ చేయాలంటే ఇంకా బయట ఊర్ల నుంచి కూడా వచ్చి టచ్ చేస్తూ ఉంటారు. సెలబ్రేషన్ అంటే ఒక సెలబ్రిటీని టచ్ చేయాలంటే ఎంతో, మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కలవలేము. అదే మా ఊరు వచ్చి మా సెలబ్రేషన్ మీకు కలాలంటే
కలుస్తాం, ప్రౌడ్ గా ఉంటది. అసలు అంటే మనం మాట్లాడమని ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ మేడం గారు ఇంకా పొద్దున్న నుండి ఎంత అంటే హ్యాపీనెస్ కి అవధులు ఉండవు, అంత ఉండదు అనుకుంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కళ్యాణ్ పడాన వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అంతకన్నా ఈ ప్రాంత వాసులు, ఎందుకంటే ఒక్కొక్క మాట కూడా గుండెల్లో నుండి వస్తుంది ఆనందం. ఆనందం కన్నుకు వచ్చేస్తుంది. ఈ ఎక్కడ ఉన్నారో అందరినీ ఎంక్వైరీ చేసి పిన్ అవుతారు. పిన్ అవుతారా? అయితే కొడుకు వస్తున్నాడు కదా, కొడుకు కోసం ఎలాంటి స్పెషల్స్ ప్రిపేర్ చేస్తారు మరి? 3 నెలలు బట్టి అక్కడ ఉండి మరి ఆనందం పట్టినాను, ఆనందం గెంతులు అందరం నేను మరి అనకండి. కొడుకు వచ్చేసరికి 2 స్టెప్పులు వేస్తాం. ప్రిపేర్ అయిపోయారు తప్పకంటానా? వచ్చేసరికి మేమంతా చాలా ప్రిపేర్డ్ గా ప్లాన్స్ చేసుకుంటున్నాం. అమ్మో, అంటే మా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇంకేంటి ఫోన్లే మా ఊరికి నిలబెట్టాడు పేరు. మాకు అంతకంటే ఇంకేం కావాలి? ప్రాక్టీస్ కూడా అయిపోతున్నట్టుంది మిమ్మల్ని చూస్తాం. చేస్తాం కూడా. అయితే కళ్యాణ్ పడాలా గారు, మీరైతే రెడీగా ఉండాలి. మీకోసం స్పెషల్ గా వీళ్ళంతా కూడా ట్రైన్ అప్ అవుతున్నారు. సమానం, కోట్లు మించిన సమానం. అవునా? కోట్లు ఎందుకు పనికిరావు ఈ పేరు కాడ? అంతే. అది కోట్లు ఎలాగని గడిస్తాం కానీ పేరు గడించలేం కదా. అది వచ్చింది మాకు చాలు. పలానా సుందరపేట 300 గడప ఉంది, అబ్బాయి వచ్చాడు. మన కళ్యాణ్ పడాలకి అమ్మాయిని ఎత్తకంటే పెళ్లి చేయడానికి ఇప్పుడు 4 లైన్ అమ్మాయి నైన్లు కడతారు. ఎవరో కోట్లు పట్టుకుని వచ్చేస్తారో తెలీదు మా అబ్బాయికి. ఏ కోట్లు వేసుకునేవా లేకపోతే కాదు, సూట్ కేసులు. ఇదంతా కూడా ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. సో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఎందుకంటే ఆనందం అలా ఉంది వాళ్ళకి. పట్టలేని ఆనందం అంటారు కదా. నిన్నటి వరకు కూడా ఎవరు విన్నర్ అంటూ కూడా ఎవరు విన్ అవుతారా అని అయితే విన్ అయిన తర్వాత తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి వీళ్ళంతా కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడే కాదు, ఇంకా ఏ ఏరియాకి ఏ మూలకు వెళ్ళినా సరే కళ్యాణ్ గురించి చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇంకా చాలా మందిని అడుగుదాం పదండి. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అని అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఎలా అనిపించింది అంటే, ఊరితో సంబంధం లేదు, అందరూ కూడా కళ్యాణ్ కోసం, కళ్యాణ్ కి మిస్డ్ కాల్ ద్వారా ఓటేశారు. సో ఎలా అనిపించింది? అంటే మాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా, విన్నర్ తనే అనుకున్నాం, అలాగనే అయ్యింది. సో మన ఏరియా గురించి ఇప్పుడు ఈ భోగాపురం అంతా కూడా మారుమోగిపోతుందా కళ్యాణ్ వల్ల? అవునండి, అందరూ హ్యాపీగా ఉంది. ఇక్కడ అసలు అంతకు ముందు బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ ఏంటి, ఇప్పుడు అంటే కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత ఉన్న క్రేజ్ ఎలా ఉందంటారు? నాకు తెలిసి అప్పుడు అంత ఎవరు చూసేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతను వెళ్ళడం వల్ల అందరూ కంటిన్యూ చేసి బాగా చూసారు. స్పెషల్ విషెస్ ఫర్ కళ్యాణ్ ఏం చెప్తారు? మేమైతే హ్యాపీగా ఉన్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో వెల్కమ్ టు విజయనగరం. సో మేమైతే ఫైనల్గా విజయనగరం వచ్చేసాము. అండ్ విజయనగరం కాదు, భోగాపురం దగ్గర ఉన్నాము. అండ్ ఆల్రెడీ మా ఆంటీ చాలా ఫేమస్ అయిపోయారు కదా, గుర్తుపట్టారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అది చూసారు కదా. సో మొత్తానికైతే మా పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఫేసెస్లో ఒక ఆనందంతో వెలిగిపోతుంది అనమాట. ఆ గేము, ఆ ఆట, ఫాలోయింగ్ ఏంటో, కప్పు మందే, పవన్ కళ్యాణ్దే కప్పు అని చాలా జోష్గా ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనం 7th వీక్ వచ్చేసాం అనమాట. అండ్ చాలా ఆనందంగా, చాలా జోష్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరదలు వైఫేనా? అమ్మ బాబోయ్, అంటే ఏంటండి ఏంటిది? కాదు, జస్ట్ సరదాగా ఇంట్లో మరి బావలన్నాక మరి మరదల్ని ఏడిపిస్తూ ఉంటారు కదా, అప్పుడే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ అల్లరి ఇదంతా కూడాను. సో మొత్తం అత్త పిల్లలు అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, మొత్తం టోటల్ కజిన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో అందరితో మాట్లాడి ముందు ఒక ఫైర్ బ్రాండ్తో మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళందరితో ఎంటర్టైన్మెంట్గా మాట్లాడదాం. ఆంటీ ఇలా రండి. మా పవన్ కళ్యాణ్ ఇలా అంటారా? పట్టుకోండి. నేను లోపలికి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా స్మూత్గా మా పవన్ కళ్యాణ్ ఇలా అంటారా అంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, మైక్ నేను పట్టుకుంటాను, చెప్పండి ఎవరేమన్నారు మీ పవన్ కళ్యాణ్ని? ఎవరేమన్నా చెప్పకూడదు, ఎక్కడ జరిగిందో అక్కడ మర్చిపోవాలి. కానీ ఆడు బాగా ఆడుతుండు కాబట్టి ఆడిన ఆట చూసే వాళ్ళకి కూడా ఎంత నీట్గా ఆడుతుండ అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంతేకాని రాంగ్గా ఏ పడితే ఈ మాటలు అనేస్తే, ఇప్పుడు మేమున్నది పల్లెటూరు,
పల్లెటూరు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసిన వాళ్ళు ఆడ అలాగేనేమో అని కూడా బిహేవ్ చేస్తారు. కొంతమంది అర్థం చేసుకోరు. అలాంటివి అన్నీ తెలిసిన వాళ్ళు లోనకి వెళ్ళిన వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. అవి అర్థం చేసుకొని మాట్లాడాలి. చెయ్యేసుకొని మాట్లాడాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చేతులు వేసుకొని ఒక బెడ్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాను. అలాంటప్పుడు ఇలాగన్నారు అలాగన్నారు అలాంటి విషయాలు రాకూడదు కదండి. అవును, ఆడ మనసు బాధపడుతుంది కదా. అయితే నాగార్జున గారు బాగా చెప్పారు రాత్రి, చాలా బాగా చెప్పారు. నాగార్జున గారు బాగా చెప్పారు. అంటే నాగార్జున గారు బాగున్నారని అంటున్నారా? నాగార్జున గారు కరెక్టే చెప్పారు. కానీ ఈడు కూడా తెలుసుకోమని కూడా ఈడికి కూడా చెప్పారు. ఈడికేంటి మామూలు ఫ్రెండ్స్గా ఉన్నాము అనేసి ఫ్రెండ్స్గా ఉన్నాము అన్నట్టు అన్నారు. కానీ ఈడేమైనా వేరే బిహేవ్ చేయలేదు కదా. ఎక్కడో చేయడం అలాగా ఇలా చెయ్యేసి మామూలుగా అది టేక్టేజీ. అది ఇక్కడ ఉంటేనే ఎవరో పిల్లలు అందరం కలిసి ఉంటేనే అలాగరా ఇలాగరా అని అనుకుంటాం. అది కామన్ కదా. అలాంటిది పెద్ద చేసుకోవడం అది కరెక్ట్ కాదు. దాన్ని ఆ చిన్న పాయింట్ని పెద్ద చేయడం అదైతే అక్కడ నచ్చలేదు మాకు. అది నచ్చలేదు. ఏం చేద్దాం మరి? ఏం చేయడం అంటే మనం ఏం చేయడం లేదు, చూసే వాళ్ళలో ఉండాలి అంతే అంటారు. అంతే. సూపర్. ఇప్పుడు అయిపోయింది ఆంటీ, మీ లోపల ఉన్న ఫైర్ అంతా కక్కేశారు బయటికి. అమ్మయ్య, రిలాక్సా? రిలాక్స్. ఇప్పుడు మీ ఓడి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏమవుతాడు మీకు? మా మరిది గారు బాబు. మరిది గారు బాబు. సో అబ్బాయి అవుతాడు. సో ఎలాగ గేమ్ ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది? అంటే ఎక్కడ లాంగ్ లో ఉంటాడు, ఫెస్టివల్ కో హాలిడేస్ కో వస్తూ ఉంటాడు కదా. సో చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్ కి. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా గేమ్ లో చూసి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏం తెలుసుకున్నారు? తెలుసుకున్నామంటే ఆడు కరెక్ట్ గా ఆడుతుండమ్మా. ఆడికి స్టార్టింగ్ లో గేమ్స్ ఇవ్వలేదు. స్టార్టింగ్ అయింది, తర్వాత గేమ్స్ ఇచ్చినా ఆడుకు మించి గట్టిగా ఆడుతుండో అని దాంతో ఆడిని నొక్కడానికి చూస్తాను. ఆడికి ఇచ్చిన ఆటలు ప్రతి ఆట ఆడు కరెక్ట్గా ఆడుతుండాడు, ప్రతి ఆటను. అది ప్లస్ పాయింట్ ఏమంటే ఎలాగా ఆడు పైకి వస్తాడు, కప్పు తెచ్చుకోగలడు అని దీంతో వాళ్ళని అడిచేయడానికి చూస్తాను. అంతే అంటారు. అంతే. మరి ఆల్ ది బెస్ట్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పంపిద్దాం ఈ వీడియో. ఆల్ ది బెస్ట్ పవన్. అంతే, మనం పవన్ అంటాం కాబట్టి నాకు అర్థం అవుద్ది. అంతే అంటారు. ఇప్పుడు నేను మా పెద్దమ్మ మా అత్తతో మాట్లాడతాను. సో పెద్దమ్మ ఏంటి సంగతులు? బాబు బాగా గెలిస్తే మాకు అందరికీ ఆనందమే. అంతే అంతే. మా ముగ్గురు నాన్నలకి ఆనందం, అక్క జిల్లలకి ఆనందం, అందరికి ఆనందమే. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కప్పు పట్టుకొని వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అది చెప్పండి నాకు. వస్తే మీ అక్కలు తమ్ముళ్ళు నాన్న అన్ని పక్కకు పెట్టండి. మీరేం చేస్తారు? మా బాబుని మేము ఇంకా ఆనందంగా చూసుకుంటాం. కప్పు పట్టుకొని వస్తే బాబు బాగా గెలిచావు, 10 మందిలో బాగా వచ్చావు కాదు, అది 50,000 ఏదో ఇస్తారంట. ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం. మీ నటలకి ఇంకా ఇస్తాం. మా బాబు బాగుండి బాగా గెలిచి అందరిలో పేరు తెచ్చుకుంటే అదే చాలు మాకు. ఇంకేటొద్దు. అంతే, ఇంకేం వద్దా? ఇంకేం వద్దు. మీరేమి ఇస్తారు చెప్పండి. మా ఇష్టం ఏదైనా ఇస్తాం, అంతా ఆడదే, మా బాబుదే అంతానా. అంటే హింట్లు ఇచ్చేస్తున్నారు. అసలు ఏర్పాట్లు మాకు ఇప్పటికి ఆ ఏర్పాట్లు లేవండి. ఆ బాబే మా పెద్ద కొడుకు, మరి అదే నా పెద్ద కొడుకు. అది నా కొడుకే ఇవ్వాలనాలి. మరి అదే నా కొడుకే నా కొడుకే కప్పిస్తారండి నాకు అనాలి. నా కొడుకే మాకు ఇవ్వాలా. ఎలా ఉంది మా తమ్ముడిది? ఎలా ఉంది? ఏంటి ఆట? సూపర్ ఆట. అంతేనా? సూపర్ గా ఉన్నాడు మా తమ్ముడు. ఇక్కడ ఎలా ఉంటాడు, అమ్మతోని అక్కతోని ఎలా ఉంటాడో సేమ్ హౌస్ లో కూడా అలానే ఉన్నాడు. అది బయట చూసే వాళ్ళకి నేటివ్ గా అనిపిస్తే అది మా ప్రాబ్లం కాదు, మా తమ్ముడు ప్రాబ్లం అంతకన్నా కాదు. అంతే అంతే, మరి అంతకు మించి ఇంకేం లేదు. మా తమ్ముడు ఆటే గాని మాటే గాని ఏదైనా చేసే పనే కానీ సీరియస్ గా ఉండదు. ప్రతిదీ చిల్లిగా ఇంటి దగ్గర ఎలా ఉంటాడో కామన్ మ్యాన్ గా అలాగే ఉన్నాడు అక్కడ కూడా. మీరు అందరూ వెళ్ళి ఏదేదో మా తమ్ముడి మీద పెడితే మా తమ్ముడు ఏం చేస్తాడు? చేయలేడు కదా మా తమ్ముడు. అదే మా తమ్ముడికి అక్కడ ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు. గుసగుసలు ఆడుకుంటున్నారు, అదన్నీ మా తమ్ముడికి తెలియదు కదా. మరి నాగార్జున గారు లైట్ గా చూపించారు. థ్యాంక్స్ నాగార్జున గారు. అంతే, ఫైనల్ గా నాగార్జున గారికి థాంక్స్ చెప్పేశారు. నిజమే, నా చెప్తే కదా మా తమ్ముడు కూడా బాగుంటది. మా తమ్ముడు రియల్ గా ఇంటి దగ్గర ఎలా ఉంటాడో, ఒక అమ్మతోని అక్కతోని పిల్లలతోని సరదాగా సేమ్ అలానే అదే మైండ్ సెట్ తో ఉన్నాడు మేడం. ఇంకేం లేదు అక్కడ. కాకపోతే బయట మరి చూసే వాళ్ళు అలా అనుకోవడంలో కొంచెం వాళ్ళ ప్రాబ్లం, అది మన ప్రాబ్లం కాదు. మా తమ్ముడు ప్రాబ్లం అస్సలు లేదు. ఆ మైండ్ సెట్ అది కాదు. సూపర్, అది కాదు అసలు. అది కరెక్ట్ గా ఉంటాడు, పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను. మా తమ్ముడు ఎప్పుడు పర్ఫెక్ట్ కళ్యాణ్ పడాలా. ఎస్. అయితే ఇప్పుడు తమ్ముడు బయటకు వచ్చాక కప్పు పట్టుకొని మీరు తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇస్తారు?
మా తమ్ముడే మాకు పెద్ద గిఫ్ట్, కప్పు గిఫ్ట్. అది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయింది అది. లేదు లేదు, పెద్దమ్మకి వెళ్ళిపోయింది అది. అది పెద్దమ్మ అది. గర్వం కదా మా ఊరికి, సుందరపేటకి, విజయనగరం జిల్లాకి, మండలానికి, మన రాష్ట్రానికి కూడా చాలా 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 గర్వం. కప్పు పట్టుకొని మా కళ్యాణ్ వస్తాడు. సూపర్. కళ్యాణ్ కప్పు పట్టుకొని వస్తాడు పక్క. అంతే అంటే ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. అది చూసారు కదా, అసలు ఫిక్స్ అయిపోయారమ్మా మన వాళ్ళందరూ కూడా, మన పెద్దమ్మలు. సో మొత్తానికైతే మా అత్తలు కానీ, మా అక్కలు కానీ, మా పెద్దమ్మలు అందరూ కూడా సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మా తమ్ముడు కప్పు పట్టుకొస్తాడని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎస్, చెప్పండి తమ్ముడి గేమ్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా ఉంది? ఎలా ఆడుతున్నాడు? ఎలా అనిపిస్తుంది? బాగా ఆడుతున్నాడు, చాలా సూపర్ గా ఆడుతున్నాడు. అంతే. ఆటల్లో మాత్రం తక్కువ లేదు. స్టార్టింగ్ లో మాత్రం ఆడికి గేమ్స్ ఇవ్వలేదండి. అంటే పేర్లు ఎవరినైనా పక్కోళ్ళు చెప్పమని చెప్పేవారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వీడికి అవకాశం ఇచ్చేవారు కాదు. ఎలాగైనా గెలుస్తాడు కదా, అలాంటి వాళ్ళు సైడ్ పెడితే బాగుండన్నట్టు ఇవ్వలేదు. తర్వాత ఇచ్చాడు, ఆడ ఫ్రూట్ చేసుకున్నాడు, సూపర్గా ఆడుతున్నాడు. టాప్ 5లో ఉండాలి, కప్పు కొట్టుకొని రావాలి. ప్రేక్షకులు అందరూ కలిపి ఆడికి ఓట్ చేయాలి ఆడ చూసి. సూపర్. సో చూసారు కదా, ప్రేక్షకులందరూ కూడా మా తమ్ముడి ఆటని చూసి ప్రతి ఒక్కరు ఓట్ చేసి మా తమ్ముడిని ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పడాలాకి మీ ఓటు చాలా చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కరు కూడా తను ఓట్ చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.